చేయటానికి కాదు, విచ్చలవిడిగా వ్యభిచారం చేయటానికి కాదు ఈ దేహం, విచ్చలవిడిగా అపవిత్రమైన ఆలోచనలో మునిగి తేలటానికి కాదు ఈ దేహం, కామాతురతను అణచుకోవటానికి కాదు, ఆ కామాతురతను తీర్చుకోవడానికి కాదు ఈ దేహం. మరి దేనికి అంటే దేవుని మహిమపరచడానికి ఈ దేహం అన్నాడు. ఒకవేళ అపవిత్రమైన ఆలోచనలు, కామాతురత, ఈ జారత్వ పాపము నిన్ను వెంటాడుతుంటే దాని విషయంలో దేవుని ముందు కూర్చొని నువ్వు దేవునికి మొరపెట్టుకోవాలి. ఇది మొదటి సంగతి. ఖచ్చితంగా దేవుడు నీకు ఆ మనోబలాన్ని ప్రసాదిస్తాడు. ఆ మనోబలం దేవుడు నీకు అనుగ్రహించేంత వరకు ప్రతి దినం నువ్వు దాని గురించి దేవునికి మొర్ర పెట్టాల్సిందే. ఎంత మొర్ర పెట్టినా నాకు దాని మీద జయం రాలేదు అని నిరాశపడొద్దు. మళ్ళీ చెప్తున్నా, ఎంత పోరాడినా నాకు దాని మీద జయం రాలేదు అని నిరాశపడొద్దు. ఓపికతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉండు, దేవుని ముందుకు వెళ్తా ఉండు. తప్పనిసరిగా నీకు కావలసిన మనోబలాన్ని నా దేవుడే నీకు దయచేస్తాడు. ఆయన ఇవ్వంది నీకు రాదు, ఆయనే అనుగ్రహిస్తాడు. ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైందా? నీకు ఈ అపవిత్ర ఆలోచనలు కానీ, కామాతురత కానీ, జారత్వ పాపం కానీ, వ్యభిచార కాంక్ష కానీ నిన్ను శోధిస్తూ ఉన్నట్టయితే, నిజంగా నువ్వు దాని నుంచి విడుదల పొందగోరితే, నిజంగా హృదయంలో నీకు దాని నుంచి విడుదల పొందగోరితే తప్పనిసరిగా నువ్వు ఆ విషయమై దేవునికి రోజు మొర్రపెట్టు. అన్నా, చాలా రోజుల నుంచి నేను మొరపెడుతున్నాను, నాకు జయం కలగలేదు అని నువ్వు అనుకుంటే, నేను ఇప్పుడు మళ్ళీ నీకు చెప్తున్నాను, జయం రాలేదని నువ్వు మానేశావనుకో దేవునికి మొర్రపెట్టడం, మొత్తంగా తేడా పడతావు. జయం వచ్చేంత వరకు నువ్వు మొర్ర పెడతానే ఉండు. తప్పనిసరిగా నీ ప్రార్థన అక్కడ వినబడిద్ది. నీకు కావలసినటువంటి ఆత్మ బలాన్ని నా దేవుడే దయచేస్తాడు. ఆమేన్. బైబిల్ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో ఇలా ఉంది. బైబిల్ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో ఇలా ఉంది. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాటలాడవలెను అని ఎవరన్నారు? ఆయన నాతో మాటలాడినప్పుడు. వినండి, నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడాలి అన్నాడట దేవుడు. ఎవరితో? యెహెజ్కేలుతో. వంకర టింకరగా నిలబడితే మాట్లాడలేవా? అంటే దేవుడు మాట్లాడాలంటే నిటారుగా స్ట్రైట్ గా నిలబడాలా? అక్కడ దాని అర్థం ఏంటి? నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడాలి అన్నాడు దేవుడు. అంటే అర్థం ఏంటో తెలుసా? కొన్ని లోపాలు ఉన్నాయి, కొన్ని బలహీనతలు ఉన్నాయి, కొన్ని వంకర టింకర లక్షణాలు ఉన్నాయి. ఏమంటున్నాడు తెలుసా? వాటిని విసర్జించు, వాటిని అధిగమించు, నేను నీతో మాట్లాడాలి అన్నాడు. ఏమయ్యా, అయి ఉంటే మాట్లాడవా? మాట్లాడను. అయి ఉంటే మాట్లాడలేను, మాట్లాడినా నువ్వు గ్రహించలేవు. నేను మాట్లాడాలంటే, ఆ మాటలు నువ్వు గ్రహించాలంటే, నువ్వు వంకర టింకర వ్యవహారాల్లో, వంకర టింకర అనుభవాల్లో ఉండకూడదు. నీవు చక్కగా నిలవాలి. నువ్వు బలహీనతలను అధిగమించి చక్కగా నిలవాలి. అప్పుడు మాత్రమే నేను మాట్లాడతాను. అంటే యెహెజ్కేలు ట్రై చేశాడు. యెహెజ్కేలు చక్కగా నిలవబడటానికి ప్రయత్నించాడు. యెహెజ్కేలు నిలబడటానికి ట్రై చేస్తే ఆయన వల్ల కాల. అప్పుడు అక్కడే రాస్తుంది, ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. ఆ మాట అండర్లైన్ చేయండి. ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టెను. అప్పుడు నాతో మాటలాడిన వాని స్వరము వింటిని. ఎప్పుడు విన్నాడు? చక్కగా నిలవబడినప్పుడు విన్నాడు. చక్కగా ఎప్పుడు నిలబడ్డాడు? ఆత్మ తనలోనికి వచ్చి నిలబెట్టినప్పుడు నిలబడ్డాడు. అంటే మనం చక్కగా నిలబడటానికి ప్రయత్నం చేస్తాం, కానీ నిలవటం మన చేత కాదు. ఆ సామర్థ్యం నీకే నాకే కాదు, ఆదాముకే లేదు. మొదట పుట్టిన మానవుడికే ఆ సామర్థ్యం లేనప్పుడు వాని నుండి పుట్టిన నీకు నాకు ఆ సామర్థ్యం ఎలా వచ్చింది? కష్టం. ఆ సామర్థ్యం మనంతటా మనకు లేదు కనుకనే దేవుడు తన ఆత్మ ద్వారా అది జరిగిస్తున్నాడు. ఇక్కడ మీరు గమనించాలి, దేవుడు నీ హృదయములో, నా హృదయములో ఉన్న తీవ్రతను బట్టి ఆ శక్తిని పంపుతాడు, ఆ ఆత్మశక్తిని పంపుతాడు. ఏ బలహీనత నీలో ఉన్నా దాన్ని అధిగమించాలన్న ఆశ నిజంగా హృదయపూర్వకంగా నీలో ఉన్నట్లయితే
నువ్వు ప్రతిదినము దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మొర్ర పెట్టడం మానొద్దు. ఆన్సర్ రాలేదని నిరాశపడొద్దు. సైతానుగాడు నిన్ను నిరాశ పుచ్చుతాడు. ఇన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తున్నావు, ఆ బలహీనతను జయించావా? నీ వల్ల కాల. ఇన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తున్నావు, ప్రార్థన కూడా చేశావు, కనీసం దేవుడన్నా నీ ప్రార్థనకు జవాబిచ్చి దాని మీద నీకు జయమిచ్చాడా? ఇవ్వలేదు. నీ అంతటా నువ్వు నిలవలేకపోయావు. కనీసం దేవుడన్నా అడిగితే దేవుడన్నా బలమిస్తాడని ప్రయత్నించి ప్రార్థిస్తే దానికి కూడా జవాబు రాలేదు. కాబట్టి ఇక నువ్వు మొర్ర పెట్టడం కూడా వేస్ట్ అంటాడు వాడు. అక్కడ నువ్వు గమనించాల్సింది ఏంటంటే, ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి నేను నా మొరలను ఆయనకు నిత్యము వినిపిస్తాను. నేను నా ప్రార్థనను రోజు ఆయనకు వినబడజేస్తాను. ఆయన తన ఆత్మను నాలోనికి పంపి నేను బలహీనపడే ఈ విషయాలన్నిటా నాకు తానే బలం అనుగ్రహిస్తాడు. బలము ఆయన ఇవ్వాల్సిందే. కనుక నేను ఆయనకి మానక మొర్ర పెడతాను, ఆయనే నాకు జయమిస్తాడు అనే విశ్వాసాన్ని సచ్చిందాకా కోల్పోకూడదు. ఎంతమందికి అర్థమైంది? ఎప్పటిదాకా కోల్పోకూడదు? సచ్చిందాకా నిరీక్షణ కోల్పోకూడదు. తప్పకుండా బలం ఇస్తాడు. దీనికి మీకు బైబిల్లో నిరూపణలు చూపిస్తా. యెరూషలేములోను, యోదయలోను, సమరయలోను భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందరు అన్నాడు యేసయ్య. సాక్షులై ఉండాలంటే మీ అంతటా మీకు శక్తి చాలదు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీకు శక్తి వస్తుంది అని చెప్పాడు. వినండి, మనం క్రీస్తు కొరకు సాక్షులుగా బతకాలన్నా, క్రీస్తు కొరకు మనం సాక్ష్యాన్ని కాపాడుకోవాలన్నా, క్రీస్తు గురించి సాక్ష్యం ఇవ్వాలన్నా, క్రీస్తుకు సాక్షులుగా బతకాలన్నా మనంతటా మనకి శక్తి చాలదట. అందుకని ఆయన ఏం చేశాడో తెలుసా? పరిశుద్ధాత్మను మీ మీదికి పంపుతాను, ఆ ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అన్నాడు అపోస్తల కార్యము 1:8. ఆ ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీకు ఆ శక్తి వస్తుంది. ఆ శక్తి పొందక ముందు మీరు వెళ్ళొద్దు. వెళ్ళారంటే మీరు పడిపోతారు, బలహీన పడిపోతారు, మీరు సాక్ష్యం ఇవ్వలేరు, మీ సాక్ష్యాన్ని కాచుకోలేరు. మీరు ఈ రెండు చేయాలంటే మీ శక్తి చాలదు, మీకు పైనుండి శక్తి కావాలి. ఆ పైనుండి శక్తి నేను పంపుతా, మీరు ప్రార్థించండి, మీరు వెళ్ళి కనిపెట్టుకోండి అన్నాడు. ఆ మాట చెప్పి ఒలీవల కొండ మీద ఆయన ఆరోహణమై వెళ్ళాడు పైకి. ఆ తర్వాత వాళ్ళు పట్టణంలో ప్రవేశించి మేడ గదికి ఎక్కి దాదాపు ఎన్ని రోజులు మొరపెట్టారో తెలుసా? 10 దినాలు వారు ప్రార్థించారు. మోకాళ్ళు నిన్న మొదటి రోజే ఇవ్వచ్చుగా, పోనీ 2వ రోజు ఇవ్వచ్చుగా, పోనీ 3వ రోజు ఇవ్వచ్చుగా. ఆయన ఇష్టం. ఏ రోజు ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఏ టైంకి ఇవ్వాలో, అప్పటికి ఏమేమి కార్యాలు జరగాలో, అప్పటికి నీకేమేమి అనుభవాలు అర్థం కావాలో ఆయన డిసైడ్ చేస్తాడు టైం. అంతే కదండి. ప్రార్థనకు జవాబు ఇచ్చే టైము ఇచ్చేవాడు డిసైడ్ చేయాలా, పొందేవాడు డిసైడ్ చేయాలా? నోరున్న వాళ్ళందరూ చెప్పండి. ప్రార్థనకి జవాబు నువ్వు నా దగ్గరకు వచ్చి సాయం అడుగుతున్నావు, సాయం అడిగిన నువ్వే డిసైడ్ చేస్తావు. సాయంత్రానికల్లా నువ్వు నాకు సాయం ఇవ్వాలి జాగ్రత్త అని అడుగుతావా? అప్పుడు నేనేమంటా? పని చూసుకో అంటా. నువ్వు అడుగుతున్నదే కాక మళ్ళీ టైం పెడుతున్నావా? ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు, ఫలానా రోజు ఇస్తారా అంట. కాబట్టి అడిగేవాడు ఇచ్చేవాడిని